హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో తెలంగాణ వాళ్ళ ఇంట్లో బియ్యం వండితే దావత్ ఎలా చేస్తారన్నది చూపించబోతున్నాను. మా పిన్ని వాళ్ళ ఇంట్లో దావత్కి మేము ఎలా వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫంక్షన్ వచ్చేసి 2 o'clock 3 o'clock అని మేము నిమ్మలంగా 1 o'clockకి రెడీ అయిపోయాము. అను రెడీ అయిపోయావా? మా పెద్ద పాప వచ్చేసి రాను అని అంటే వాళ్ళ నాని దగ్గర వదిలేసి వచ్చాము. నాని దగ్గరే ఉంటా అని ఇచ్చింది. సో అందుకని ఇంకా మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయాము. కామినేని టు చౌటుప్పల్ అనమాట. దూరం అని వస్తున్నావా? ఏమైంది? వర్షం స్టార్ట్ అయింది. చినుకులు పడుతుంది. మంచి కూర్చో. సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాము. మౌంట్ ఒపేరా దాటుతున్నాం ఇప్పుడే. జామకాయ తీసుకున్నాం. అనుకి ఆకలేస్తుందంటే ఇంకా ఒక దగ్గర బండి ఆపేసేసి కొత్తగూడెం దగ్గర వాడికి కావాల్సినవి కొనిచ్చామన్నమాట. అమ్మ ఎంతది జామకాయ? ఒక్కటి కావాలంతే. కట్ చేసి ఇస్తావా? ఒక్కటి ఇవ్వవా కట్ చేసి? ట్రావెలింగ్ మధ్యలో ఏదైనా కొనుక్కొని తినడం చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా మాలాగే అయితే కామెంట్ చేయండి. 20 రూపీస్ అయితే జామకాయ. టేక్ ఇట్. గట్టి పట్టుకుంటావా? ఇక్కడ కాయ ఓపెన్ అయింది చూడు. పొద్దు తింటావా? కొత్తగూడెం దగ్గర అయితే వ్యూ చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 1:32 అవుతుంది. అయినా కూడా మార్నింగ్ 5 o'clock లెక్క వెదర్ ఉంది. చౌటుప్పల్ ఆందూల్ మైసమ్మ ఆన్ ది వే వెళ్ళే వాళ్ళందరూ దేవుని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేము ఇంకా ఫుల్ రష్ ఉంటారు అనేసి ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి ఆ తల్లి. ఇక్కడ పండగ కాదమ్మా, సండే రోజు ఇక్కడ జేజకి పూజ చేస్తారు. మనం ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వెళ్దాం, సరేనా? వెళ్ళి జేజని చూసి వెళ్దాం. జేజకి సండే బోనాలు చేస్తారు ఇక్కడ. మనం కూడా అప్పుడు చేసినాం బోనాలు. అనుకు నిద్ర వస్తుంది అనేసి అని వెనక్కి వస్తా అంటే ఇంకా బండి ఆపి వెనకకి తీసుకున్నాము. అను ఫస్ట్ క్లాస్కి వచ్చిన ఇంకా చిన్న పాపలాగా బండి ఎక్కగానే నిద్రపోతుంది. నిద్రలో చేతిలో ఉన్న బొమ్మ పాడేసుకుంది. అందుకని లేవగానే మమ్మీ నాకు బొమ్మ కావాలని అలిగింది. చౌటుప్పల్ మెయిన్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. చౌటుప్పల్లో ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసేసుకోండి. చౌటుప్పల్ వ్యూ చూడండి ఎలా ఉందో. సో చౌటుప్పల్ పక్కనే ఊరు అనమాట, తాత వాళ్ళది. పంతంగి టోల్ గేట్ దాటాక కాట్రేయం అని. సో విలేజ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. విలేజ్లో చాలా బాగుంటుంది అసలు. పత్తి చేనులు, పొలాలు చాలా బాగుంటాయి విలేజ్లలో. పొలం కోసినట్టుంది వరి మొత్తము. ఊర్లో పిల్లలందరూ కలిసి కబడ్డీ ఆడుతున్నారు. భలే ఆడతారు ఊర్లలో. పెద్ద మనుషులందరూ బయట కూర్చొని తాత వాళ్ళు ముచ్చట్లు ఆడుతున్నారు. ఏదేమైనా సిటీలో లాగా ఉండదు, విలేజ్లో అందరు మంచిగా బయట కూర్చొని బయట కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ ఊర్లో పత్తి అమ్ముతున్నారట్టుంది. పత్తి అంతా మూటలలోకి ఎత్తారు, లోడ్ చేస్తున్నారు పత్తిని. పత్తి సీజన్ కదా, వీళ్ళు ఇంటింటికి వెళ్ళి పత్తి అంతా లోడ్ చేసుకుంటారు అనుకుంటా. అసలు
ఓహో, దావత్ దగ్గరికి వచ్చేసిన వాళ్ళు. మా పిన్ని, కొత్త పిన్ని తినే అక్కే అనమాట. రీసెంట్గా దీపావళి బియ్యం పోసారు. ఆ బియ్యంని ఈరోజు వండి అందరిని ఇన్వైట్ చేసి పెట్టారనమాట. బిడ్డకు పసుపు పూస్తుంది పిన్ని. మర్యాదలకు మాత్రం అస్సలు తగ్గరు. తెలంగాణ వాళ్ళు అంటేనే మర్యాద అసలు. మా అత్త వాళ్ళు అందరూ కూర్చొని గుడాలు తింటున్నారు. ఆల్రెడీ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో వీళ్ళు స్టార్ట్ చేసేసారు. మన తెలంగాణలో దాంట్లో అంటే కంపల్సరీ గుడాలు, థమ్సప్, కళ్ళు అన్నీ ఫస్ట్ అన్నానికి ముందు ఖచ్చితంగా పెడతారు. నాయనమ్మ ఒక వీడియో స్మైల్. నాయనమ్మ అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు? దగ్గులేవగా. గాలమమ్మమ్మ, ఓ గాలమమ్మ, మా అత్తకు చూపిస్తా నేను. మా గాలమమ్మ, మా కొండపురం అమ్మమ్మ. వాళ్ళందరూ బయట కూర్చొని చుక్క ముక్క అన్నీ కానిస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళందరేమో లోపట అనమాట. థమ్సప్లు, కళ్ళు. బాగున్న మరిది గారు, మా బుజ్జి మరిది గారు. అబ్బో నాయనమ్మ అంతేనా? అబ్బో ఫుల్ జోర్ఫుల్ నాయనమ్మ. అబ్బో మా నాయనమ్మ లాంటి వాళ్ళు ఫంక్షన్స్లలో ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అసలు. తాత, బంగారు తాత, తాతతో ఆడుకో. మా అమ్మమ్మ మాకు ఇంకా ఫుడ్ వడ్డిచ్చేస్తుంది. అందరితో పాటు కాకుండా మమ్మల్ని సపరేట్ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే మా హస్బెండ్ 41 days శివయ్యకి మొక్కుకున్నారనమాట. చెప్పులు వేసుకోకుండా, నాన్ వెజ్ తినకుండా పాటిస్తాం అనేసి. ఇంకా ఆయనతో పాటు కూడా నేను ఉంటున్నాను. అందుకని ఇంకా మమ్మల్ని ఇంట్లో సపరేట్ కూర్చోబెట్టేసి బగారా సాంబార్ వేసి పెట్టారనమాట. మాతో పాటు మా గాలమ్మమ్మ కూడా కూర్చుంది. సొరకాయ ముక్కలు వెతుక్కుంటున్నాను నేను. మునక్కాయలు, సొరకాయలు. మేము ఇంకా ఫుడ్ తినేసి వచ్చి బయట కూర్చున్నాము. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా నేను వచ్చి గంట అందరినీ కూర్చోబెట్టి లైన్గా ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసారు. తెలంగాణలో దావత్ అంటే చికెన్, మటన్, బగారా రైస్ కామన్. ఇంకా అసలు వాళ్ళందరూ తింటుంటే ఇంకా మేము ఈవినింగ్ 5 అయిపోయింది అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూడండి ఈవినింగ్ సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆఫ్టర్నూన్ చాలా రష్ ఉండడం వల్ల మేము ఈవినింగ్ వచ్చామన్నమాట. కొంచెం క్రౌడ్ మొత్తం తగ్గిపోయారు జనాలు అసలు. అను వాళ్ళ డాడీ కోట్ వచ్చింది అనిపిస్తుంది. మంకీ బాగుందా అను? ఇంకా డాన్స్ చెప్తున్నా. మంకీ చూస్తుంది. కొబ్బరి చిప్ప కోసం అనుకుంటుంది. గుమ్మడికాయ తింటుంది. అను దగ్గరికి వెళ్ళకు. కొంచెం కూడా భయం లేకుంటే ఎంత దగ్గర నుంచి ఉందో చూడండి అసలు. రాక్షసి. చౌటుప్పల్ ఆందుల్ మైసమ్మ టెంపుల్ అంటే మనకు సూర్యాపేట, విజయవాడ వెళ్ళే వరకు అయితే కంపల్సరీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే హైవే మీదనే ఉంటుంది తల్లి. చుట్టుపక్కల ఊర్లకు అన్నిటికైతే చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్. ఆందుల్ మైసమ్మ తల్లి అనేసి. ఇక్కడ బోనాలు చేస్తారు, ఒడిబియ్యాలు పోసుకుంటారు. ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది. బండ్ల పూజలు, దసరా, దీపావళి టైంలో అయితే అసలు చెప్పనే లేము. హైవే మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. కానీ తల్లి అనుకున్న కోరికలన్నీ మంచిగా నెరవేర్చుతుంది కనుకనే అందరూ బాగా వస్తారనమాట టెంపుల్కి.
అను చూడండి, నేను ఏది చేస్తే అది చేస్తుంది పక్క నుండి. అగరబత్తిలు దేవుడికి నేను ముట్టియగానే అను కూడా ముట్టిచ్చేస్తుంది. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ రూమ్స్ రెంట్కి ఇస్తారు, ప్లస్ కుకింగ్ చేసుకొని గిన్నెలు కానీ ఏవైనా కూడా మనకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళైతే మంచిగా వచ్చి చేసుకోవచ్చు కూడా. ఒక 5 minutes కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోతామని కాసేపు కూర్చున్నాము. చీకటి అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఫుల్ లైట్స్ ఆన్ అయిపోయింది. రాను ఊరు తిప్పు. అను పోండి, నేను రాను. బాయ్. రానా? ఉండనా? ఇక్కడనే ఉండిపోనా? రానా? దారి మధ్యలో అలా వెళ్తూ వెళ్తూ ఈ చల్లటి వెదర్కి వేడి వేడి టీ, ఆహా ఏమన్నా ఉంటుంది అసలు. రైల్వేలో మాత్రం టీ షాప్స్ భలే డెకరేట్ చేస్తారు అసలు. బిస్కెట్స్ కావాలా? టీలో బిస్కెట్సా? ఓకే. నీకు మరి ఏం చేయ? 2 టీ ఇవ్వరా? 2 టీ బిస్కెట్సా? ఏ బిస్కెట్స్ కావాలి? దిగు, కిందికి దిగు, కింద పడు. అంత పెద్ద ప్యాకెట్ ఇప్పుడు తినవు కదరా. 2-3 తీసుకో. దాగో ఇవి 2 బిస్కెట్స్ ఉన్నాయి కదా, బిస్కెట్స్ 2 తీసేసుకో. ఇవి పైనవి బిస్కెట్స్ కావా? అవే చలో తీసుకో. బిస్కెట్స్ ఇవి 2 బిస్కెట్స్ అంటే వద్దు. 2 అవి చాలా పెద్దగా ఉన్నాయి, నువ్వు తినలేవు. సరే 3 అంటే ఏంటిది? టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఈవినింగ్ ఎలాగైనా చలి పడుతుందని తెలిసే ముందుగానే డిక్కీలో స్వెటర్స్ పెట్టుకొచ్చాము. మార్నింగే ముగ్గురివి స్వెటర్స్ పెట్టుకొని బయలుదేరామన్నమాట. వెదర్ మాత్రం చాలా చలిగా ఉంది. పిల్లల్ని ఎవరైనా తీసుకొని ట్రావెలింగ్ చేస్తే మాత్రం స్వెటర్స్, మఫ్లర్స్ మాత్రం కంపల్సరీగా మ్యాండేట్ చేయండి. ఫుల్ ట్రాఫిక్ అయినా కార్ రామోజీ ఫిలిం సిటీ నైట్ వ్యూ అసలు ఫుల్ లైటింగ్స్ తోటి మస్తు డెకరేట్ చేసినారు. న్యూ ఇయర్ వస్తుంది కదా, అట్రాక్టివ్ కోసము. సండే నైట్ ఐ థింక్ సార్ లోపల ఏదైనా ఈవెంట్ అయ్యి ఉండొచ్చు. అందరు రిటర్న్ అవుతున్నారు. సండే వనస్థలిపురం డిమార్ట్ చూడండి ఎంత రష్ ఉందో. ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు మాత్రం ఇంత క్రౌడ్లో మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. ఏదో ఫ్రీగా ఆఫర్ చేసినట్టు ఇంత క్రౌడ్ వెళ్ళిపోయారు అసలు సండే రోజు.
కామినేని ఫ్లైఓవర్ ఇంటికి రీచ్ అయిపోతున్నాం. ఇంకా ఇదండి ఈరోజు మా సండే వాక్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చౌటుపల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.